సర్కారు హై స్కూల్ ప్లస్లలో ఇంటర్మీడియట్ సమస్యల నిలయంగా మారింది. వీటిల్లో 1100కు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రవేశాలతో పాటు ఫలితాల్లోనూ వెనకబడుతోంది. గత 3 ఏళ్లుగా పబ్లిక్ పరీక్షల్లో హై స్కూల్ ప్లస్లోనే అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ హైస్కూల్ ప్లస్లలో ఇంటర్మీడియట్ నిర్వహణ గాడి తప్పుతోంది. వీటిల్లో పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు. గత ప్రభుత్వంలో బాలికలకు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్య కోసం 294, ఆ తర్వాత కో ఎడ్యుకేషన్ కోసం మరో 210 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ను ప్రారంభించారు. వీటిని హైస్కూల్ ప్లస్లుగా పేరు మార్పు చేశారు. మొదట ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్లకు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి బోధనకు నియమించారు. మిగతా 210 హైస్కూల్ ప్లస్లలో 114 చోట్ల మాత్రమే ఇంటర్మీడియట్ కొనసాగుతోంది. వీటికి పోస్టులు మంజూరు చేయకపోవడంతో స్థానికంగా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లతోనే పాఠాలు చెప్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోధనకు ఎలాంటి అనుభవం లేకపోవడం, 9-10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్కు పాఠాలు బోధించాల్సి రావడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికైనా కూటమి సర్కార్ వీటిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది వీటిని ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగించాలని ప్రతిపాదించినా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. చాలా చోట్ల హైస్కూల్ ప్లస్లకు సమీపంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇలాంటి చోట రెండింటికి ప్రవేశాలు ఉండడం లేదు. ప్రధానోపాధ్యాయులపై ప్రవేశాల ఒత్తిడి ఉండడంతో కొందరు పిల్లలకు టీసీలు ఇవ్వకుండా హైస్కూల్ ప్లస్లలోనే ఇంటర్మీడియట్ లో చేరాలని సూచిస్తున్నారు. 2025-26లో 9,922 మంది హైస్కూల్ ప్లస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కాగా 57% మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది నిర్వహించిన బదిలీలు, పదోన్నతుల్లో కొందరు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి, అభ్యర్థన బదిలీలు, డైట్లలో పనిచేసేందుకు వెళ్లిపోయారు. దీంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయలేదు. 2025-26లో అలాగే కొనసాగించారు. అన్ని హైస్కూల్ ప్లస్లలో కలిపి మొత్తం 1,118 మంది అధ్యాపకులు అవసరమని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే గుర్తించారు. అతిథి అధ్యాపకులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదు. దీంతో చాలా చోట్ల పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 294లో ప్రస్తుతం 250 కొనసాగుతున్నాయి. వీటిలో ఒక ఇంక్రిమెంట్తో 1,536 పోస్టులను మంజూరు చేయగా ప్రస్తుతం 511కు పైగా ఖాళీలున్నాయి. దీనివల్ల ఫలితాల్లో వెనకబడుతోంది.